శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్ల షానున్నాయి కానీ ముందుగాలైతే నెత్తి గీతలు. చాలైనయి మళ్ళోసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. తీర్మానం దేలే వరకు కూసోడట స్పీకర్ సారు. రజాకార్లతో పోరాడిండు, కుమారుల చేతులు ఓడిండు. కట్టపడి వెంచిన తండ్రిని కాదనుకుండ్రు కొడుకులు. చాలైనయట నీళ్ల తిప్పలు, బాధలు తీర్చాలే అని మొక్కిండ్రు కాళ్ళు. మాయం చేస్తాండ్రు జిఎస్టీ బిల్లు, రెస్టారెంట్ వాళ్ళు కడతలేరట సర్కారోళ్లకు పన్ను. ఇవాళ మళ్ళా రెండవ భాగం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చాలైనలా. మనం ఎప్పుడు అనుకున్నట్టు సభలు ఏడ చక్కగా సాగాయి. పిల్లి ఎల్క ఓ కాడుంటాయా, అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఓ కాడ నెగ్గుకత్తరా అన్నట్టు. మరి ఈసారి రెండోసారి సమావేశాలు ఎట్లా సాగినాయో చూద్దాం పాండ్రి. ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో పారి మళ్ళీ వెళ్ళినా చాలైనాయి. తీర్మానాలు మంచిగా మాట్లాడుకునే తక్కువ, ఒరుడు ఎక్కువ. మాట్లాడించడం తక్కువ అన్నట్టే సాగినట్టుంది ఇయ్యాల సుత. పార్లమెంట్లో లోక్సభ స్పీకరు ఓం బిర్లా స్పీకర్ కుర్చీ మీద కూర్చోవద్దని ప్రతిపక్షాలు తీర్మానం ఇచ్చేగా నడిమిట్లనే. పోయిన పరిధి అయిన బడ్జెట్ సమావేశాలనే ఇది అయిందన్నట్టు. మీరు నన్ను కూర్చోవద్దనుడేంది, ఈ తీర్మానం తేలేదాకా నేను సుత అసలే కూర్చోనని చెప్పేసి సార్ సుత కుర్చీ ఎక్కలేదు. కుర్చీ ఖాళీగానే ఉండొద్దాయే, ఎవరన్నా కూర్చోవన్నాయే. అందుకే సభకు పెద్ద మనుషులు లెక్క జగదాంబికా పాలు కూర్చున్నారు అన్నట్టు. అయినా సరే ఈ ప్రతిపక్ష పోలు లొల్లి తట్టుకోలేకపోయినరు. పశ్చిమాసియా సంక్షోభం మీద ఎంబటినే చర్చ జరపాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష పోలు. కోట్ల కేసుల వాయిదా వాయిదా అన్నట్టు ఈడసూత సభ వాయిదా వాయిదా అన్నట్టే సాగింది. ఆఖరికి పగిటిపూట 3 తర్వాత మళ్ళా షాలైంది కానీ ప్రతిపక్ష పోల లొల్లికి రేపటికి మళ్ళా వాయిదా పడ్డది. ప్రతిపక్ష పోలు కావాలనే వేరే అంశాలను తెర మీదకి తెస్తానే చక్కగా సభ సాగనిస్తారని ఇలా ముచ్చట. ఇక స్పీకర్ తొలగింపు తీర్మానం ఒక దిక్కుంటే సభను సాగనీయకుండా చేసే ప్రతిపక్షాలు ఇంకొక దిక్కు. గందుకే మళ్ళా వాయిదాల ప్రతిపక్షాల మీద గరం మైండు జగదాంబికా పాలు. ఒకనాడే 9 కోట్ల ప్రజల పైసలు ఖర్చు అయినాయని చెప్పేసి సభకు అసొంటిది సాగనీయకుండా ఇట్లా ఏసుడేందని చెప్పేసి ఇంకింత గరమైండ్రు సర్కార్లో ఉన్నోళ్ళు. ఆగం పాడవాడా, పైసల కోసం మంది పానాలు తీస్తాండ్రు. మంది పానాలు ఏమో కానీ ఇంట్లోల పానాలు ఇంట్లోలే తీసుకోవట్టే. ఓలకంటే ఓలు ఎక్కువైతాండ్రు. ఇంట్లోళ్ళుంటే అంతకు మించి ఏముంటుంది చెప్పుండ్రి. కానీ అవేమద్దు, మాకు పైసలే కావాలి, పైసామే పరమాత్మహే అన్నట్లు ఏత్తాండ్రు కొందరు దరిద్రులు. ఇక పెండ్లాలు మొగళ్ళని చంపుడు, మొగళ్ళు పెండ్లాలను చంపుడు సుతం కామనే అయితాందుల్లా. ఇది సుతం గసొంటి ముచ్చటనే. మరేమైందంటారా? నలుగిట్ల పెండ్లి చేసుకొని అందరు నడిమిట్ల తిరిగి కష్టసుఖాలు వంచుకొని ఒకరికి ఇంకొకరు అన్నట్టు ఉండి మళ్ళా ఎట్లా చంపాలనుకుంటారో ఏందోనుల్లా. పైసల కోసం పెన్మిటి పానాలు తీస్తారు. అవు నేను తీత్తా అంటుంది గీ అక్క. అక్కో నీ తెలివికి సలాం కొట్టాలే పో. సంపింది అక్కనే, పైసల కోసం నాటకమాడింది అక్కనే, కానీ నాకేం తెలియదన్నట్టు మాట్లాడుతుంది. ఇట్లా పలానా వ్యక్తి ఫోన్ చేసి పిలిచిండండి మా ఆయన్ని. సీను పండుకున్న వ్యక్తికి 9 మినిటప్పుడు ఫోన్ చేసి బావా బయటికి పోతావు బావా అన్నాడు. డాడీ సీన్ అంటే ఇట్లా ఊరికి పోదాం బావా వస్తావా అన్నాడు. ఏ ఊరు అంటే హైదరాబాద్ కానీ ఇట్లా పెనగంచి పూలు కానీ పోదాం బావా అన్నాడు. అంటే సర్లే సీను వస్తలే సీను పోదాం అన్నాడు. ఈ వినయ విధేయతలతోటి ఉన్న ముచ్చటను ఇనుండ్రి గాని ఎవలో సీనట. ఆ సీను గురించి చెప్పి పొంతన లేకుండా అటు పోయిండు ఇటు పోయిండు, ఇటొచ్చిండు అటొచ్చిండు, ఈడికి పోతా అన్నారు, ఇక ఆడికి పోతా అన్నాడు అని ఏమేమో చెప్తాంది. అక్కకే మళ్ళా తిరిగి చెప్పేతందుకు యాదికి లేకుండా చెప్తాంది. మా ఆయన సీను వంటికెళ్ళకి పోయిండంట. పోయినాక మా చెల్లెకాడికి పోయి అమ్మాయి తేజ నేను ఇట్లా ఊరికి పోతానమ్మా పెనగంచి పూలు ఇట్లా మీ అక్కని తీసుకొచ్చుకోమంటే అది అన్నదంటగా బావా నేను ఇంటికాడ పని కాలే బావ అక్క నువ్వే రమ్మని చెప్పంటే సర్లే అమ్మ నేను చెప్తాలే అమ్మ అన్నాడంట మా ఆయన. అన్నాక మళ్ళీ కసుపున్నాక ఒక 10 నిమిషాలు పావుగంటకు పోయి పప్పు తీసుకుపోయి సీను వంటి కంచి పప్పు తీసుకుని మా చెల్లెకి ఇచ్చిండంట. ఇచ్చిగా పప్పు అమ్మాయి నువ్వు మీ అక్క వేసుకున్నానంటే నాకు కూడా కొద్దిగా ఉంచండి అని చెప్పిండంట. సర్లే అని చెప్పాను. అన్నాక నేను ఇక మా చెల్లెకాడికి వెళ్తే ఇట్లా బావ పప్పు ఇచ్చిండక్క అంటే నాకు కూడా చెప్పింది అని నేను అన్నా. పప్పు తెచ్చిండట. ఈమె షెల్లోళ్ళింటికి పోయిందట. అటెంక షెల్లోళ్ళింటి కాడ నుంచి పెద్దమ్మోళ్ళింటికి పోయిందట.
ఇక ఆడికేంచి మళ్ళీ ఎవరింటికో అత్తే ఫోన్ చేసిండు నీ పెనిమిటి అని చెప్పిండ్రట. మళ్ళా ఏడున్నవని అలా పెనిమిటి అడిగితే పెద్దమ్మోళ్ళ ఫ్లాట్ కాడని చెప్పిందట. వారెవ్వా, మరి గిది నమ్మాన్నో నమ్మొద్దో అర్థం కాకుంటుంది కానబట్టే ఈ మాటలు అర్థం కానోళ్ళు. ఇదన్నట్టు ముచ్చట ఇన్సూరెన్స్ ఉందట పెనిమిటి పేరు మీద. 60 లక్షల ఇన్సూరెన్స్ పైసల కోసం అందరు కలిసి పాపం పుణ్యం తెలవని ఓ నిండు పానాన్ని బలి తీసుకుండ్రు. ఇది ఖమ్మంలో అయ్యింది. కట్టుకున్న భర్తను చంపించి టక్కరని చెప్పింది. ఎడ్డోళ్ళ లెక్క అందరు నమ్ముతారు కాబట్టి ఇన్సూరెన్సు కారు పైసలు కాజేయొచ్చు అనుకుంది. కానీ బొక్క బొర్ల పడ్డది పాపం. చాగంటి రవి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించిండ్రు కొందరు. ఈ అక్క మాటి మాటికి చెప్పే శ్రీను, రాజ్ కుమారు, జోగి వెంకటేషు, రాంబాబులు ఉండ్రిండ్లా. ఇంట్లో ఒకళ్ళొచ్చి బయటకు పోదామని చెప్పి తీసుకొని పోయి మంచిగా తాగినాక సరే నువ్వు ఇంటికి పో అని చెప్పి అటెంక ఆయన నడుచుకుంటూ పోగా కారుతోటి గుద్దిండ్రట. గంతే ఎగిరిపడ్డ రవి పాపం ప్రాణాలు ఇడిచిండు. ఎవరికి అనుమానం రావద్దని కేసు సుతం పెట్టిందట అక్క. కానీ ఏదో అనుమానం వచ్చి వివరాలు బయటకు తీస్తే వీళ్ళు కావాలని చేసిండ్రని చెప్పిండ్రు పోలీసోళ్ళు. అందరినీ పట్టుకుండ్రు కానీ పెండ్లం పరారీలుందట. కానీ చూసిండ్రా పాపం పిల్లగాండ్లు ఏం కావాలే. కానీ అక్క మాత్రం నాకేం తెలియదు, నేను నిప్పు ఉప్పు, నాకు తప్పు తెలియదు, తప్పు చేయలే, నా పెన్మిటిని తీసుకుపోయింది శ్రీను కాబట్టి శ్రీను మీదనే కేసు పెట్టినా అనబట్టే. కంటికి దుఃఖం లేదు, కడుపులో రక్తం మరుగుతలేదన్నట్టే ఉందిగా. ఏమో నుల్లా గీ పెద్ద పెద్ద ఇన్సూరెన్సులు కట్టకుండ్రి జరా, నమ్మించి గొంతు కోత్తాన్రు. ఇసొంటి పుట్టెడైతానై పైసుంటే నా లేదు నీ లేదు, కథం చేసుడే అన్నట్టు తాగుతాంది కొన్నింటికాడ. మరి పైలముల్లో చెప్పేది చెప్పినాం, ఇక అటెంక మీ ఇష్టం మరి. పుణ్యం కొద్ది పురుషులు, పున్నామ నరకంకెంచి కాపాడేటోళ్ళే పురుషులు అని గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది. కానీ గియ్యాల రేపు కొందరు కొడుకులు రాక్షసుల లెక్కనే తయారైతాండ్రు. కోర్టులు గొట్టు శిక్షల గురించి చెప్తున్నా, పద్ధతి మార్చుకోమని గద్దరాయిస్తున్నా ఇంటలేరు, వినిపించుకుంటలేరు. తల్లిదండ్రులను అనాథల లెక్క రోడ్ల మీద వారెత్తాండ్రు, లేకపోతే ఇంట్లోనే ఇక్కట్లు పెడతాండ్రు. ఇప్పుడు సుతం అట్లే అయింది ఓ పెద్ద మనిషికి. రజాకార్లతోటి పోరాడిండు గాని కన్న కొడుకుల చేతిలో ఓడిపోయిండు ఓ తండ్రి. యాదాద్రి భువనగిరి జిల్లాల వలిగొండ మండలం కేచపల్లి అనే ఊళ్ళో ఉంటాడు శతాధిక అనే ముసలాయన్ని. అంటే 50 ఎకరాల భూమిని 30 ఏళ్ల కింద 4 కొడుకులు 2 బిడ్డలకు పంచుకుర్రు. పాపమా పెదవంచి తోడు నీడ లేక నిలిచిన భార్య చనిపోయినాక కొడుకులు పట్టించుకునే మానేసిరంట. ఇప్పుడు ఉప్పల్లో ఉన్న వృద్ధాశ్రమంలో ఉంటుండు ఈ పెదవంచి. నా కొడుకుల మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి అని అంటాండు. ఉత్తోడు కాదు, యూత్ లెక్క ఉన్నప్పుడు ఆయన ఓ జవాన్ లెక్క పోరాడిండు. స్వాతంత్ర సమర యోధుడు రజాకార్లకు ఎదురుగా నిలుచున్న ధీరుడు ఈ తాత. సాయుధ పోరాటంలో నేనున్నా అని ముందడుగు చేసిన పెదమంచి. నల్గొండ జిల్లాలో ఉండే ఉంగరాల యాదగిరికి 110 ఏండ్లు అన్నట్టు. తెలంగాణ జిల్లాలో ఉండే ఉంగరాల యాదగిరికి 110 ఏండ్లు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో నేనున్నాను ఉద్యమించి మలి దశ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక కట్టం ఉండది, అంత సుఖమే అనుకున్నాడు. కానీ ఇంటోళ్ళే తిప్పలు పెట్టే దినం వస్తాంది అని అనుకోలేదు. ఇక ఉన్న కొడుకులు బిడ్డలకు మనిషికి 10 ఎకరాలు వంచిపెట్టిండు. ఇక నా వల్లే కదా నన్ను చూసుకుంటారులే అనుకున్నాడు. కొడుకులు కొత్త ఇంట్లో ఉండాలి అని ఇండ్లు కట్టుకుంటారని మనిషికి 25 లక్షల రూపాయలు ఇచ్చిండట. మనిషికి 10 ఎకరాల భూమి, మనిషికి 25 లక్షల రూపాయలు ఇచ్చి తండ్రి తాకత్ చూపించిండు. మరి తండ్రి తాకత్ చూసి సవలతులు చేసుకుని తండ్రి ఆస్తి తిన్న కొడుకులు బిడ్డలు ఎంత నికార్సుగా ఉండాలి. అవు అంత నికార్సుగా ఏం లేని అయ్యా మాకెందుకు అంత పంచిపెట్టిడే కదా అనుకోండి. ఏం పాడో ముసలోని తానే ఇంకేం లేదనుకున్నారో కానీ నడి రోడ్డు మీద ఇసబెట్టిపోయారట. అందరు ముఖం మీద డోర్లు వేసినట్టే వేస్తాండ్రు. అయినా నా పిల్లలు నన్ను చూసుకుంటారని రజాకార్ల గుండెల్లో గుణపం తిప్పేంత దమ్మున్న మనిషి కొడుకుల ముంగట కాలరెగరేసే గతి లేకపాయే. భార్య లక్ష్మమ్మ 2008లోనే కాలం చేసిందట. గటెనక సంది నుండి కొడుకులు పట్టించుకోలే, బిడ్డలు ఇంటికి రమ్మనిలే. ఇల్లు వాకిలు తీసుకొని భూమి జాగాలు రాయించుకొని పైసలు తీసుకొని ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారు గొలుసు సుతా తీసుకొని పోయిర్రట.
బంధువులు రా బంధువులు అంటారు కానీ ఈడ తాతకు వాళ్ళే సాయం చేసిర్రు. రోడ్ల మీద ఉన్న పెద్ద మనిషిని అనాథాశ్రమంలో చెరికేసిర్రు అన్నట్టు. గందుకే వాళ్ళకు బుద్ధన్న చెప్పాలనుకున్నాడో ఏమో కానీ పెద్దసార్లకి చెప్పిండట ఈ ముచ్చట. కానీ వాళ్ళు సుత పట్టించుకుంటలేరట. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి సారు మా బాధ తీర్చుర్రి, నా కొడుకులు తీసుకున్న భూమి నేను బతుకున్నంత కాలం నాది, నాకు ఇప్పిరని అంటుండు. ఏమోనే తాత, నీ భూమి గంగల పోను, ఉండని వాట రాదే వాళ్ళకే. ఆయనతో మళ్ళా భూమి తీసుకున్నాక ఇంకేమైనా చేయగలరా? ఇలా రేపు తిననికి తిండి లేకుండా సుతా అయ్యవ్వను ఇట్టపడి వాళ్ళను కట్టబెట్టకుండా చూసుకుంటాండ్రు. అసంటిది నువ్వు వేరే భూమి సంపాదించి లక్షలు వాళ్ళకి ఇచ్చిన సుత ఇంట పట్టించుకుంటలేరంటే పోని పట్టు రాదే. అదే అనాథాశ్రమంలో ఉండరు అదే తాత అనబట్టేకి ముచ్చటరికైనా జనాలు. ఎండాకాలం వచ్చిందంటే గుక్కె నీళ్లు మస్టు. బుక్కెడంత బువ్వ పెట్టకున్నా మంచిదే కానీ చల్లటి నీళ్ళిస్తే నీ కడుపు చల్లకుండా అంది ఇవన్నీ అర్థులు పెడతారు. అన్నం ఓ పూట లేకున్నా మంచిదే కానీ గంట గంటకు చల్లటి నీళ్లు మస్టు. కానీ అయ్యే నీళ్లు లేకపోతే ఊటల్లా నీళ్ళూరై, బావిల్లో నీళ్లుండయి, నల్లలల్లా నీళ్లు రావు. గుక్కె నీళ్లు తాగేతందుకు లేకపోతే ఎట్లా చెప్పుండ్రి? గసొంటిదే ముచ్చట పాన్రేది. బ్యాండు బాజా బరాతు ఏయ్ తీన్మార్ గొట్టు ఎగురుండ్రి. రంజాన్ కుండలు పట్టుకొనత్తాండ్రు. పాలపొరక కావచ్చు, పెండ్లిళ్ళ సీజన్ అనుకుంటాన్రా. అబ్బా చల్లగుంటాయి నీళ్లు. అయినా పాలపొరక మొగోళ్ళు దేవాలే, కుండల నీళ్లు మొగోళ్ళు దేవాలి గాని గీళ్ళేంది ఎరైటీగా చేస్తాండ్రు? ఏమన్నా ఎరైటీ పెండ్లా అనుకుంటాన్రా ఏంది? కాదుల్లో నీళ్ల తిప్పలివి, ఎరైటీ నిరసనది. ఇట్లా నీళ్ల తిప్పలున్నోళ్ళు పోయి పెద్ద సార్లకు గోడు చెప్పుకుండ్రు. అయినా బ్యాండ్ పట్టుకొని కుండలెత్తుకొని గులాబీ కండువాలు కప్పుకుంటే ముందే డౌట్ కొట్టింది కదా. అవు మీరు అనుకున్నదే నిజం. నీళ్ల తిప్పులున్నాయని పెద్దోళ్ళ తానికి పోయిండ్రట. మేడ్చెల్లు కిష్టాపూర్ డివిజను పరిధిలో అయ్యింది ఈ ముచ్చట. ఆడోళ్ళు మొగోళ్ళు అంత బిందెలు పట్టుకొని నిరసన చేసిండ్రు. ఇంతకీ ఏం చేశారు బాధ? అందరి తరపున నువ్వు జర చెప్పరాదు. మా మేడ్చల్ 297 డివిజన్, 298 డివిజన్, పూడూరు కిష్టాపూర్, మరి ఇవి గ్రామాలకు తాగునీటికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు. మరి ఈ జిహెచ్ఎంసీల కలిపి నుంచి మరీ ఘోరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా మేము 10 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చి మేడ్చల్ ప్రజలకు ట్యాంకులో పోసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్ళు అందించినాం. కనీసం మరి మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ట్యాంకర్ల ద్వారానన్నా పంపియ్యా పేద ప్రజలు ఉన్నారు అంటే ట్యాంకర్లు లేవు, డీజిల్ లేదంటారు, జేసీబీలకు డీజిల్ లేదంటారు, అసలు మన పారిశుద్ధ కార్మికులకే జీతాలు లేవంటారు. మరి జిహెచ్ఎంసీలో కలిపేటప్పుడు మా అక్క జిల్లాల కష్టం ఒడిసి మరి ట్యాక్సీలు కట్టిన 30 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీలో తీసుకుపోయి రే మేడ్చలను చంపుతున్నారు. ఎండాకాలం సొర్రంగానే నీళ్ళ తిప్పలత్తాయి. ఎండాకాలం అన్నొద్దులు ఎట్లా? నీళ్లు లేంది ముఖం దోమరాదు, నీళ్లు లేంది ఇంకే పని చేయరాదు. అందుకే గిట్ల నిరసన ఎత్తాన్రట వీళ్ళంతా కలిసి. అయ్యో గిట్ల కూసొని మాత్రమే అనుకుంటాన్రా? ఇంకా ముందుంది చూడుండ్రి నిరసన. బిందెలెత్తేసుడు, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనుకుంటా ఈకమతిగా తెచ్చుకున్న కుండలు ఎత్తి మీదికెంచెత్తెత్తే అయి పట్టుమన్నాయి. అయినాగా కుండలు వగలగొడితే ఏమత్తది? బిందెలనెత్తెత్తే ఏమత్తది? మరి ముందట గీ వీడియో తీసేటోళ్ళు ఉండ్రు. మీ లొల్లి ఏవట్టి ఆళ్ళ మీద వడగిట్టనే సారు. ఆయనత నీళ్ల తిప్పలేమో గాని రక్తం గారుతుంది పాపం. అబ్బో ఆఖర్కు ఇంకో వీడియో చూడుండ్రి. కాళ్ళు మొక్కుతాండు సంజాయిద్దామని వచ్చిన సార్ది. పాపం ఇళ్ళ తిప్పలు చల్లగుండా చూడతరం అయితలేవుగా. మంగళ రాజ్యం
అన్న చిన్న ముక్కేసినవేంది? జరంతా పెద్దదెత్తేం పోవు. ఆగో వాటర్ బాటిల్ బిల్లు గింతుందేంది? ఉత్త 20 రూపాయలే కదా. అవు అన్న, నలుగురికి వచ్చే ఫ్యామిలీ ప్యాక్ అంటివి, ముగ్గురికి సుతం నిండలే. మరి ఎక్కువ పెట్టరు కదా, రేటెందుకు అంతేసిండ్రు? అయినా ఒక చిన్న హోటల్లా 200లేనాయే, మీరు 500 తీసుకోబడుతుంది అని గిట్ల ఏం అడిగినా వాళ్ళు గుక్క విప్పుకోకుండానే మాట ఒక్కటే, జిఎస్టీ మేడం, జిఎస్టీ కూడా కట్టుడే అంటారు. మరి వాళ్ళు నిజంగానే కడతారా అనే అనుమానం ఎప్పుడన్నా వచ్చిందా? ఏపీలో నిన్న ఐటీ పెద్ద సార్లు రెస్టారెంట్ మీద షేకింగ్లు పోయారు అన్నట్టు. జిఎస్టీలు కడతాండ్రా, ఊకర జనాల దగ్గర తీసుకొని ఏమన్నా మోసాలు చేస్తాండ్రా అని షేకింగ్ చేస్తే బిత్తరపోయే ముచ్చటతో తెలిసిందంట. నెల్లూరు, విశాఖపట్నంలో ఐటీ సార్లు సోదాలు చేసిర్రు అన్నట్టు. ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ కంప్యూటర్ డేటాలను చూసి మోసం చేస్తాండ్రని అరుచుకుంటారట. నెల్లూరులో ఉన్న వేగమాంబ రెస్టారెంట్ మీద ఈడికే సోదాలు చేసిర్రు. అయినా మళ్ళా గదే కథ నడుపుతుర్రట. తినటోళ్ళ తన తీసుకున్న జిఎస్టీ ఒక ఎత్తు అయితే ట్యాక్సులు కట్టేది మాత్రం ఇంకొక ఎత్తు. ఇక బరికేది 100 అయితే కట్టేది 10 సుతం ఉండలేదట. బిర్యానీ తిని సోపు బుక్కినంత అలకగా జిఎస్టీ మాయం చేస్తాండ్రు పెద్ద హోటల్లో గలోళ్ళు. గానడమ హైదరాబాద్ లెక్కలు తీస్తే ఇప్పుడు ఏపీ లెక్కలు సుత బయటకు వస్తాయి. హైదరాబాద్లో లెగ్ పీసులు గుంజితే దేశం ఉండిలా షేక్ అయినాయి అనుకోండి పోయిగా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 1,70,000 రెస్టారెంట్లు, ఇక హోటళ్ళ రికార్డులు మర్రెత్తే 77,000 కోట్లు గోల్మాల్ జరిగిందని తేలిందంట. ఏ వచ్చి ఇక అందరి భర్తం పట్టేటట్టుందోళ్ళు. మంచి పనులు దొంగ పనులు అన్ని బయటకు తీసేస్తున్నది. ఇగో గిన్ని వేల కోట్ల గోల్మాల్ గురించి సుతా గప్పట్లనే గిదే పట్టించింది అన్నట్టు. గీ జిఎస్టీ మోసాలు చేసుట్లా కర్ణాటక మేమే ముందు అంటే నంబర్ 2లా మేముంటామన్నది తెలంగాణ. అటెనక తమిళనాడు పోటీ పడుతుంది జిఎస్టీ ఎగ్గొట్టుట్లా. ఏది తిన్నా ఏది కొన్నా సెంటర్ వాళ్ళకు స్టేట్లకు జిఎస్టీ కట్టాలి. బిర్యానీ పొట్లానికే కాకుండా సెంటర్కు స్టేట్కు అన్ని జిఎస్టీ సపరేట్గా తీసుకున్నప్పుడు వాళ్ళకు బరాబర్ పంపాలి, కట్టాలి కూడా. కానీ అవి మాయం చేసి లెక్కలు తప్పు చూపెట్టి కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టిరట. ఆన్లైన్లో కడితే రికార్డు, కానీ పైసలు పెడితే కంప్యూటర్లకించి కట్టేయచ్చు అన్నట్టు. అంటే రోజుకు 1,00,000 ఆమ్దాని వస్తే సగం పైకం చూపెట్టి జిఎస్టీ లెక్కలు మాయం చేస్తాను అన్నట్టు కొన్ని హోటళ్ళల్లో. అంటే మన తాన బరాబర్ వసూలు చేస్తారు కానీ కట్టడి కాడ వీళ్ళు కట్టారన్నట్టు. అయినా ఈ హోటల్ లెక్కలు రేపు మాపు షాపింగ్ మాల్ లెక్కలు, పెద్ద పెద్ద దుఃఖన పోల లెక్కలు సుతా తెలుస్తుండొచ్చినాయి ఏంది అనబట్టే హోటల్లో జిఎస్టీ ఎగ్గొట్లు ముచ్చట ఇన్నోళ్ళు. ఊరు దాటి ఊరు పోవాలంటే ఎట్లుండాలి? బైకు దూరం పోవాలంటే రైలు ఎక్కుతాం. రైలు కూత ఇనిపియంగానే అలర్ట్ అయ్యి దన్న బ్యాగులు సర్దుకొని ఎక్కేతందుకు సుతం వస్తాం కదా. ఎవరైనా దూరం ప్రయాణాలు చేయాలంటే రైలే ఎక్కుతారు. కానీ గిడ మీకు ఎరైటీ ట్రైన్ చూపెడతా, మరి అందులో ఎక్కుతారా? ముందుగాల గీ వీడియో అయితే ఎడిటర్ అన్న ఎయ్యే నువ్వు. గది రైలు అంటే ఎంతమంది అయినా ఎక్కొచ్చు, ఎంత దూరం అయినా పోవచ్చు, బిర్రన ఉరకొచ్చు, బరాబర్ తిరగొచ్చు, టికెట్ తక్కువ పిక నిండొచ్చు. ఏం కారడ్డాలు అడ్డాడుతారు భయ్ అనుకుంటుండ్రులే. కారడ్డాలు పక్కకు పెడితే ట్రాక్టర్ పట్టాల మీద ఎందుకు ఎక్కింది? అది కూడా రైలు బండి గిరిలు పెట్టుకొని అనుకుంటురులే. వికారాబాద్ జిల్లా పట్టాల మీద ఉరుకులాడుతున్న ట్రైన్ కానీ ట్రైన్ ఇది. తాండూరు మండలంలో ఉన్న చెంగేశ్పూర్ అనే ఊళ్ళే పట్టాల మీద కంకర పోస్తేందుకు పట్టాలు ఎక్కింది ఈ ట్రాక్టరు. పట్టాల మీద కంకర పోయలే, మరి ట్రాక్టర్ పోయేది ఎట్లా, కంకర నింపేది ఎట్లా అనే ఇకుమతులా పుట్టిన ఆలోచనకి ఇది. గదికే గీ తీర్ల ఆలోచన చేసి ట్రాక్టర్కు రైలు గిరికిలు పెట్టి గిర్ర తిప్పిండు పట్టాల మీద. ట్రాక్టర్ ట్రైన్కు ఇక ట్రాలీ సుతం పెట్టిండ్రు. అంటే ఏడ అవసరం ఉంటే ఆడ పట్టాల మీద పోతుంది అన్నట్టు, కంకర నింపుతుంది అత్తది. ఇక ట్రైన్కు అడ్డం రాదు, ఇక పని టక్కని చేస్తుంది అన్నట్టు. ముందట చిన్న పయ్యలు, వెనక పెద్ద పయ్యలు, వెనక పొంటి ట్రాలీ, దీని మీద భోగిలో కంకర నిండుగా నింపి పీక చేసి ఇక పట్టాల మీద పోసి మళ్ళీ సేమ్ పని రిపీట్ అన్నట్టు. కానీ ఏ మాట కామాట మత్తుంది కదా ట్రాక్టర్ ట్రైను. మరి పని అయిపోయినాక తీత్తేస్తారో లేక ఉంచుతారో, లేకపోతే వేరే కాడ పని ఉంటే పంపుతారు. ఉత్తగా ఉన్న కాడుండే సుండిపోవాళ్ళు పట్టాల మీకు ఎక్కి తిరగగల సార్లు చూసుకోరు. మరి ముందెగి నడుమ మస్తు ట్రైన్ టక్కర్లు అవుతాయి. అరే ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినా, అసత చూడండి.
పిలువని పేరంటే మేయని ఇస్తారట. నీ లగ్గానికి పిలిచిందే 100 మందిని అయితే 200 మంది వచ్చి తినిపోతే ఏడదాలుతుంది. అయినా పిలిచిన వాళ్ళకి అండరా ఎందుకు చాలదనుకుంటాండ్రా. ఈ మధ్య పిలిచిన వాళ్ళకంటే పిలువని వాళ్ళు ఎక్కువ మంది అత్తుర్రోళ్ళు. ఇగో గీడ చూడు ఫంక్షన్ హాల్ ముందట ఏం రాస్తుందో, పిలువని పేరంటానికి వస్తే కేసులు పెడతాం, జైల్లో ఎత్తామంటుండ్రు. అబ్బర కొడుక, గీడేదో టెంట్ వేసుకుంది కదా, పిల్లోళ్ళు అడిగితే పిల్లగాని తరపున, పిల్లగాని వాళ్ళు అడిగితే పిల్లోళ్ళ తరపున అని చెప్పి బుక్కడంతా బువ్వ తిందామని టెంట్లోకి వచ్చారు, ఫంక్షన్ హాల్కి జొర్రారు. అనుమానం వచ్చి గుడితే పడితేనా మీరు ఎడ్డెడ్డి సమాధానాలు చెప్తే ఇక బుక్కడి బువ్వ ఏమో కానీ జైల్లో సిప్పకూడి తినాల్సి వస్తుందో. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఫంక్షన్ హాల్ ముంగట రాసిర్రు ఇట్లా. అయినా ఎందుకే అన్న గింత గొట్టు నిర్ణయం చెప్పు జరా. ఇంటికాడ సౌలతులు లేదు, చేసే మంది లేరని ఫంక్షన్ హాల్ను బుకింగ్ చేసుకుంటే బయట వాళ్ళు వచ్చి తినే వరకు పెళ్లిళ్ళ చుట్టాలకు తినేందుకు తిండి మిగులుతలేదట. కొందరు ఫంక్షన్ హాల్ను బుక్ చేసుకుంటే బంద్ చేస్తుండ్రట. గందుకే గిట్ల బోర్డులు పెట్టి బెదిరిస్తాండ్రట. 3 నెలల శిక్ష, 5,000 రూపాయలు దండు గట్టుడే అన్నట్టు. అయినా పిలవని పేరంటానికి ఎట్లా బుద్ధి అవుతుంది, ఎట్లా తినబుద్ధి అవుతుంది అని ఇలువ తక్కువ, ఇజ్జత్ ఖరాబ్ అనబట్టే ఇంకొందరు. అయినా ఏం లేనోళ్ళు, ఆకలి మంటతోటి ఉన్నోళ్ళు అత్తే వాళ్ళ బాధ తెలిస్తే బుక్కడంత బువ్వ పెట్టరు సార్లు. ఇక పోతే 4-5 పళ్ళల నిండి అన్నం పోతుంది కావచ్చు, కానీ ఇక వాళ్ళు పెట్టే దివనార్థులు చల్లగా ఉంటాయి అనబట్టే ఆకలి బాధ తెలిసినోళ్ళు. ఓ చిన్న వైరల్ ముచ్చట మీకోసం. గది ఊపురే ఊపు, ఊకనే పేషెంట్లు, మందుల వాసన, ఇంజక్షన్ల గోల, ఇక బీపీలు షుగర్లు చెకింగ్ చేసుడేనా. సెలవు నడురి గట్ల మీటింగ్ పెడదాం, తిన్నదరిగేదాకా దుంకుదాం, ఎగుడుదాం, పాడుదాం, ఆడుదాం అనుకుంటుర్రు. అంటావా మామ, అంటావా మామ అనుకుంటా చిన్నగా ఎగుడతలేరు. పోగి అక్క కాదు నర్సు. ఇక పక్కపొంటి కుర్చీలో డ్యాన్స్ చేస్తేందుకు, అయ్యో సస్పెండ్ అయ్యే ఆర్డర్కు బలైతందుకు రెడీగా ఉన్న ఇంకొక నర్సు సుతా వచ్చి ఆయనతో సస్పెండ్కి అయితే అందుకునే. అదేమన్నా ప్రైవేట్ దవాఖానా, సర్కారు దవాఖానా, ఇడికే కొన్నిటికాడ సౌలతులు చక్కగా ఉండేయని సర్కారు దవాఖానలకు ఓడే బంద్ చేసిర్రు జనాలు. అసొంటిది ఇక ఈ ఊగుడు దుంకుడు చూస్తే ఆయనతోనన్నా రావాలన్నా అద్దా. ఇక మీ పైత్యం పాడువాడని తిడుతుర్రు. డ్యూటీల డ్యాన్సులు, ఎంజాయ్లు చేసుడు నచ్చనోళ్ళు. రాజమహేంద్రవరం జిల్లా సర్కారు దవాఖానలో ముచ్చటిది. పేషెంట్లు పానాలు గాలికిడిచి అలా మంచి చెడ్డలు చూసుడు పక్కకు వారేసి వాళ్ళని షేకింగ్ చేసుడు మర్చిపోయి జోర్దాలు బట్టలేసి ఇక ఎయ్ సింతే అని అంటావా మామ, అంటావా మామ అనే పాట పెట్టుకొని ఎగురుడు పోండ్రి. స్టేటస్లు పెట్టుకుంది పానం ఆగదాయే, ఇంకొకరికి చెప్పంది మనసు ఒప్పదాయే. మరి స్టేటస్లో పెట్టినరో గిట్ల నూనెలో పోయి పెద్దసార్లు చెప్పిండ్రో కానీ ఈ ఎగురుడు దుంకుడు చూసి డ్యాన్సులు చేసిన నర్సులను తీసి పారేసి ఆడున్న ఇంకో 16 మందికి సోకాజ్ నోటీసులు పంపించారట. చాలైనయి మళ్ళోసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. తీర్మానం దేలే వరకు కూసోడట స్పీకర్ సారు. రజాకార్లతో పోరాడిండు, కుమారుల చేతులు ఓడిండు. కట్టపడి వెంచిన తండ్రిని కాదనుకుండ్రు కొడుకులు. చాలైనయట నీళ్ల తిప్పలు, బాధలు తీర్చాలే అని మొక్కిండ్రు కాళ్ళు. మాయం చేస్తాండ్రు జిఎస్టీ బిల్లు, రెస్టారెంట్ వాళ్ళు కడతలేరట సర్కారోళ్లకు పన్ను. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే ఇలా గిన్నె వెళ్దామా మరి. నేను పోయేస్తా మరి. నమస్తే.